కల్కి మూవీ ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే మాటలు సరిపోయాక అది. సో బుజ్జి భైరవ మధ్య ఫన్నీ కన్వర్జేషన్ అలాగే చాలా కొత్తగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా థ్రిల్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, సీజీ వర్క్ ఎలా అనిపించింది? ఆ సీజీ వర్క్ అంటే ఏం చెప్తాం భయ్య, చూస్తే తెలిసిద్ది భయ్య, మీకే మనం చెప్తే అర్థం కాదు మీకు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రావచ్చు పిల్లలతో పాటు అని అది మాత్రం 100%. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసేటట్టే ఉంది సినిమా. ఈసారి హిట్ కొడతారంట 100% హిట్ పడింది అంటారు పక్కా. ఓకే, సో ఇప్పుడు 600 కోట్లు పెట్టి సినిమా తీశారు. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నేను 1000 అనుకుంటున్నా భయ్య. నా మైండ్ ప్రకారం 1000 దాటిద్ది అనుకుంటున్నా. బాహుబలికే 300 కోట్లు పెడితే 2000 కోట్లు వచ్చింది. ఇప్పుడు 600 కోట్లు పెట్టినప్పుడు 2000 కోట్లు దాటాలి కదా. 2000 కోట్లు రాదు, 1000 కోట్లు అంతే. అంతేనా? సో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈసారి దీనికి ఎంత సపోర్ట్ చేస్తారు పవన్ ఫ్యాన్స్? మా సపోర్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అందరికి ఆల్రెడీ తెలిసిందే. ఆ టైం వస్తే మేము చూపిస్తాం, చెప్పి మేము చెయ్యం, ఏదైనా చేసి చూపిస్తాం. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీపిక పడుకునే ప్రభాస్ పేరు ఎలా ఉందండి? చాలా బాగుంది. ఓకే, అమితాబ్ బచ్చన్ గారి రోల్ ఎంత బాగుందండి సినిమాలో? ఆయనది రోల్ అయితే చిన్నదే. ఒక ఫైట్లో అయితే మనకి ఆయన ఏంటని తెలిసింది. ఓకే, కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉందండి? కొత్తగా అనిపించింది. వీళ్ళందరూ కూడా కలిసి ఆ సినిమాలో చేయటం అన్నది చాలా హ్యాపీగా ఉంది. కానీ కమల్ హాసన్ డిఫరెంట్ అన్ని రోల్స్ ఎవరు చేసి ఉంటారు కదా, బట్ దీంట్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అవును. ఓకే, బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంది? కామెడీ ఎలా ఉన్నది? ఆయన ఒక బిట్లోనే కనపడతాడు, పెద్దగా ఏముంటుంది. జస్ట్ బ్రహ్మానందం గారు అంటేనే కామెడీ. కాకపోతే అక్కడ ఆయన వేరే రకంగా చూపించారు, అవి చెప్పకూడదు.